దేవుడి యొక్క ఆత్మను అతను స్వతంత్రించుకున్నాడు. దేవుడి యొక్క ఆత్మకు ఆకర్షితులుగా ఉన్నాడు. దేవుడి యొక్క ఉనికిని, ప్రత్యక్షతను కనులారా చూసి ఒక మనిషి దగ్గరికి అతను వెళ్ళ అరేబియా దేశానికి వెళ్ళాడు. ఒంటరిగా 3 ఏళ్ళు గడిపాడు. ఏకాంతంగా 3 సంవత్సరాలు గడిపాడు. ఆ 3 సంవత్సరాల పాటు ఆయన ఏం చేయలేదు, కేవలం ప్రార్థన మాత్రమే చేశాడు. ఏ పని చేయలే, ఓన్లీ ప్రేయర్ చేశాడు. 3 సంవత్సరాల పాటు పరిశుద్ధాత్మతో సంభాషించడము, పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడటము, పరిశుద్ధాత్మ ద్వారా ఏది దేవుడి యొక్క పని, ఏది లోకం యొక్క పని మధ్య వ్యత్యాసం ఆయన తెలుసుకోవటం, ప్రతి ఒక్క జ్ఞానము పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకున్నాడు. విన్నారా? 3 ఇయర్స్ పాటు, ఒక మాటలో చెప్పాలంటే 3 సంవత్సరాల పాటు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ట్రైన్ చేయబడి ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా శిక్షణ పొంది ఉన్నాడు. ఏ ఒక్క మనిషి ద్వారా ఆయన శిక్షణ పొందాల.